వామ్మో వామ్మో ఎంత షార్పు దొంగలు మోపైతున్నారమ్మా నిన్ని అలా మనుషులు లేని ఇండ్లను షాపులను బ్యాంకులను దోసుకున్నాడే కాదు కండ్ల ముంగట్నే కనికట్టు చేసి దోసుకపోతుర్రు. అగో 40-50 మంది కూర్చున్న బస్సులా కోడిగుడ్ల సైజులు అందరు కళ్ళు తెరిచి చూస్తుంటేనే బ్యాగులో పెట్టిన 36 లక్షలు కొట్టేసి మాయమైండడు దొంగోడు. చూడురి ఎంత మాయ చేసిండో. ఇక రోడ్డు పక్క బండి బస్సు ఆపి ఎవరి పైసలు వాళ్ళకి వాపస్ ఇచ్చి పంపిస్తుండు కండక్టర్ సాబు. చూస్తుర్రా నీ ఆర్టీసీ బస్సులు సలగుండా ఎప్పుడు గిట్టనే రిపేర్కి వస్తుంటాయి అని పొరపాటు పడేరు. రిపేర్కి వచ్చి కాదు బస్సులో దొంగోడు పడి ఒక ప్యాసింజర్ బ్యాగులకి వెళ్ళి 36 లక్షలు కొట్టేసిండట. అగో అందుకే అందరినీ బస్సు దింపి ఏటోలను అటు పంపించేస్తుర్రు. హైదరాబాద్కి వెళ్ళి కడపకు పోతున్న ఈ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సుల 38 లక్షల నగదు పైసలను ఈ బ్యాగ్లో పెట్టుకొని బస్సు ఎక్కినట పెద్ద మనిషి. వాళ్ళ చెల్లెకో అక్కకో ఆ పైసలు ఇచ్చేది ఉండేనట. ఇక బస్సు పట్టణంకి వెళ్ళి స్టార్ట్ అయ్యి జడ్చర్ల దాకా చేరింది. జడ్చర్ల కాడ 10 నిమిషాలు బస్సు ఆపుతామని చెప్పగానే సరే ఏదన్నా తినొద్దామని ఆయనతో బ్యాగు తీసి పట్టుకుంటే బరువు తక్కువ ఉందట. ఉసిని కథకిన వారెద్దు అని ఆయనతో జిప్పు తీసి చూస్తే పైసలు మాయం. 38 లక్షలు పట్టుకొస్తే వాళ్ళకెళ్ళి 36 లక్షలు కొట్టేసినట దొంగోడు. ఇగో ఈ 2 లక్షలు మిగిలిచ్చిపోయిండు ఆ ముదురు దొంగోడు ఎవడో. అయిపోయి సిమ్మ చీకటి కాదు ఎవ్వరు నిద్రపోయింది లేదు బస్సులా. అందరు చూస్తుండగానే మాయం చేసినట. మరి ఏ బ్యాగులో ఏముందో ముట్టుకోకుండా స్కానింగ్ చేసినట్టు చూసే టెక్నాలజీ ఏమైనా వాడుతుండా ఎట్లా దొంగోడు? అవే పెద్ద మనిషి ఎట్టపోయినా చెప్పు పైసలు. వాటర్ బాటిల్ తీసుకున్నాడు పోతున్నాడు ఆ బాటిల్స్ అన్ని తీసుకుని పోతున్నాడు. ప్రొవైడ్ చేసిన బాటిల్స్ తీసుకెళ్తున్నాడు. అట్లా చూసి వాడు ఏదో నిఘా చేసినట్టు హైదరాబాద్ బస్ స్టాండ్లోనే అప్పుడు ఎక్కినట్టు బస్సు నిద్ర ముగ్గురు 10 నిమిషాలు ఆగుతుంది బస్సు అన్నప్పుడు సర్లే మనం జాగ్రత్త మన దగ్గర తీసుకొని పెట్టుకున్నాము అని తీసుకొని లేచి తీసుకుంటున్నాం. ట్రావెలింగ్నే కొట్టేసారు వాళ్ళు ఇల్లే దిగిరట. పైసలు పోయినాయని బాధలు ఉన్నాడు కానీ ఇదేమన్నా సత్యహరిశ్చంద్రుని కాలం అనుకుంటుండో ధర్మరాజులు నడిచే లోకం అనుకుంటుండో ఈ పెద్ద మనిషి. మరి గంత లాపర్వగా ఎట్లా పెట్టిండో పైసలు పెట్టిన బ్యాగు సమాజ్ గాని ముచ్చట. అసలు మన పర్సులనో బ్యాగులనో 4 పత్తులు ఎక్కుంటేనే పానం గుట్ట ఉంటుంది. ఊకూకే తడుముకొని చూసుకుంటాం. అసంటిది 38 లక్షల రూపాయలు పెట్టిన బ్యాగు దిక్కు చూసుకోకుండా కూర్చున్నాడంటే ఏమనాలే. ఇక జడ్చర్ల పోలీసు వాళ్ళు ఉండి కేసు దర్యాప్తు చేస్తున్నారట. అదృష్టం బాగుండి బస్సులో సీసీ కెమెరాలు ఉన్నాయట. ఇక అలా చూసి దొంగని దొరకబడతామని అంటున్నారు. కానీ ఏం దొంగలు మోపైరుల్లా అన్నీయాలా చూసిరు కదా జర పైలం మరి.